హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కదా క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. చాలా వరకు ఇప్పుడు చూస్తే కనుక అందరికీ చెంచులగూడ జైలు కానీ చెర్లపల్లి జైలు కానీ ఇలాంటి కొన్ని జైల్సే మనకు తెలుసు. బట్ రీసెంట్లీ కవిత గారి విషయంలో వచ్చేసి తీహార్ జైలు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న జైల్స్కి తీహార్ జైల్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి మేడం? తీహార్ జైలు ఏంటిది? తిహార్ జైలు ఏంటంటే భారతదేశంలో అతి పెద్ద స్కామ్స్ ఏమైనా జరిగినప్పుడు తిహార్ జైలు మన చెర్లపల్లి జైలు లాంటివి ఓ 10-15 రావచ్చు. అంత ఏరియా ఉంటుంది. అది చాలా పెద్దది. చుట్టూ కన్నుచూపు మేరలో వేరే ఏం కనిపించవు. అంత పెద్ద సరౌండింగ్లో ఉంటుంది ఆ జైలు. కాకపోతే లోపల అన్ని సదుపాయాలు ఉంటాయి. ఎంత సదుపాయం ఉన్నా జైలు అనేసరికి అది జైలే. ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా జైలే కదా. ఫెసిలిటీస్ ఇచ్చారని మనం జైల్లో ఉంటామని అనలేం కదా. మనకి తిండి లేకపోయినా మనం బయట ఉంటాం. ఆ స్వేచ్ఛ ఉంటుంది మనకి. అక్కడ అలా ఉండదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకు ఎంత అలాగున్నా కూడా అది జైలే. కానీ చుట్టూ పొలాలు, పచ్చని చెట్లు అవి అన్నీ ఉంటాయి. కానీ ఇది ఎలాంటి కేసెస్ వాళ్ళు తీహార్ జైలుకి తరలించబడతారు? పెద్ద స్కామ్స్. ఈ స్కామ్లు ఇది వరకు ఒకసారి చూడు, మన లాలూ ప్రసాద్ యాదవ్ గారిది అయింది. వేరే బోల్డ్ స్కామ్స్ అయ్యాయి. ఆ తిహార్ జైలుకే వెళ్ళారు. ఓకే. సో ఈ స్కామ్స్ అది చిన్నవైతే మన ఎవరి స్టేట్స్లో ఉండే ప్రెసిడెంట్స్ ఉంటాయో దానికి వెళ్ళిపోతారు, సెంట్రల్ ప్రెసిడెంట్స్కి. కానీ ఇది మొత్తం స్టేట్ ఇండియాలో సంబంధించింది స్కామ్స్ అయితే, పొలిటికల్ స్కామ్స్ కానివ్వండి, పెద్ద ఏ స్కామ్స్ అయినా అక్కడికి వెళ్తాయి. ఓకే. అండ్ రీసెంట్గా చూస్తే ఢిల్లీ సీఎం కూడా అరెస్ట్ కావడం జరిగింది. అంటే పదవిలో ఉన్న సీఎంని కూడా అరెస్ట్ చేసే అర్హతలు ఉంటాయా మేడం? అరెస్ట్ చేశారు, ఎలాంటి టైంలో అరెస్ట్ చేస్తారు? ఇది ఎప్పుడు మనం వినలేదు. అవును, ఇదే ఫస్ట్ టైం. పోస్ట్లో ఉండి అరెస్ట్ అవ్వడం, తర్వాత అరెస్ట్ అయ్యాక కూడా పోస్ట్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు పోస్ట్లో లేరు. వాళ్ళంతట వాళ్ళే రిజైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా రిజైన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన ఆ నేర ఆరోపణే ఉంది కానీ ఆయనని నిర్ధారించలేదు. ఆయన మీద నేరమే వచ్చింది అంటున్నారు. ఏదైనా సరే నేరం అని ఏదైనా ఇంట్రాగేషన్కి తీసుకెళ్లారు కదా ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు. సో దాంట్లో తేలింది అంటే మాత్రం ఆయన కూడా తిహార్ జైలుకే వెళ్తారు. తిహార్కే వెళ్తారు. అప్పుడు రిజైన్ చేయవలసి వస్తుంది. హైకోర్టు తీర్పు చూశాను నేను. జైల్లో ఉండి కూడా సీఎం పదవి కొనసాగించవచ్చు అని మినహాయింపు ఇచ్చారు. ఓకే. సో అలాగైతే మన కవిత గారిది కూడా అలాగే అవుతుంది. ఆవిడ జైలుకే వెళ్ళక్కర్లేదు ఈ లెక్కల్లో. ఒకళ్ళకి ఒక రూలు ఉండదు అక్కడ. ఆల్ ఆర్ ఈక్వల్ కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పొలిటికల్ ప్రెషర్స్ వల్ల న్యాయస్థానం కూడా ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సి వస్తుంది. ఈ ప్రెషర్స్ అలా అయిపోయాయి. మనం ఎప్పుడు అంటే నేను పుట్టి తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత మాత్రం ఎవరు కూడా కేసులు మోపబడిన సీఎంలు కొనసాగలేదు. మళ్ళీ నేను ఉంటాను పదవిలోని అన్న సీఎంస్ కూడా లేరు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుంది అని. ఈ తీహార్ జైలు అని విన్నా, మళ్ళీ కొంతమంది చాలా మందికి డైరెక్ట్ అస్సాం కని అంటుంటారు. అండమాన్ అని కూడా అంటుంటారు. ఇది అసలు ఏంటిది? అండమాన్ అంటే అక్కడ ఏంటిది? అంత స్పెషలైజేషన్ ఏంటిది అక్కడ? అండమాను ఏంటంటే కాలాపాని అని అనేవారు. కాలాపాని అంటే ఏం లేదు, మనకి సప్త సముద్రాలు ఉన్నాయి కదా, ఒకటి ఎర్రగాను ఒకటి బ్లూయిష్ గాను అలాగా వైట్ గాను ఉంటాయి. సో అక్కడ ఉన్న సముద్రం బ్లాక్ సీ అన్నమాట. నీకు చుట్టూ కూడా నీకు సూర్యుడు ఉదయించినప్పుడు కూడా నీకు బ్లాక్గానే ఉంటుంది. అక్కడ వెలుతురు అంటూ ఉండదు, మొత్తం చీకటి ఉంటుంది. అక్కడ కరడు కట్టిన క్రిమినల్స్ని అక్కడికి పంపించు అండమాన్ జైల్లో. ఇదివరకు ఏంటంటే మన మీద బ్రిటిషర్స్ ఉండేవారు. ఇండియన్స్ ఎవరైనా ఏంటది స్వతంత్రం కోసం ప్రవోక్ చేసి వాళ్ళు పోరాడే వాళ్ళందరినీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని కూడా అండమాన్కి పంపించారు చాలామంది. ఓకే. సో అది భయంకరంగా ఉంటుంది, భయంకరమైన జైలు అది. అందుకని దాన్ని కాలాపాని అనేవారు. అండమాన్ అంటే చాలా భయం. అండమాన్ అంటే ఎలాంటి వాళ్ళని పంపిస్తారు అక్కడికి? చాలా కరడు కట్టిన క్రిమినల్స్ ఉండే వాళ్ళని పంపించారు. ఆ జైలుకి పోయిన వాళ్ళు మళ్ళీ బయటికి వస్తారా? వాడు రాలేడు, ఎందుకంటే వాడు మెంటలీగా
అదొక రకంగా తయారైపోతారు. నువ్వు గాలి వెళ్తురు ఏమీ కనిపించదు, శూన్యంలో ఉంది. ఒక రోజు 2 రోజులు ఉండగలం మనం. అవును. థర్డ్ డే నుంచి మనమే పిచ్చి అయిపోతాం, అవును. ఏం కనిపించదు. ఇంకా ఓకే. చీకటిగా ప్లస్ ఉంటుంది, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఉంది అది. నెక్స్ట్ ఏంటంటే ఆ గోడలు అవి కూడా సముద్రం సీ షోర్ వినిపిస్తుంది కానీ కనిపించదు. అసలు నీకు బయట సూర్యుడు బయట ప్రపంచం కనిపించదు. మొత్తం అలాంటప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉండలేడు, అసలు బతకరు. చాలా మంది చచ్చిపోతారు. ఓ చాలా మందిని మనం అంటే సినిమాల్లో చూసాము, అవును. బట్ అక్కడి నుంచి వచ్చిన వాడు ఎవడో మనకు కనిపించలేదు. అప్పుడెప్పుడో మన వాళ్ళు పంపించారు, ఇప్పుడైతే లేదు. ఓకే. మళ్ళీ కొన్ని కేసులు అయినప్పుడు ఇలాంటివి తిహార్ జైలుకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు బెయిల్ ఉంటుందా? వీళ్ళకి బెయిల్ ఉంటుందమ్మా, ఏ జైలుకి వెళ్ళినా బెయిల్ ఉంటుంది. ఆ బెయిల్ మీద వస్తారు. ఓకే. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇంట్రాగేషన్ ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ ప్రమేయం ఎంత ఉంది ఈ క్రైమ్లోని, అది చూసుకుని అది వాళ్ళకి బెయిల్ ఇస్తారు. వాళ్ళ హెల్త్ రీజన్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొస్తారు కదా. ఆ హెల్త్ సరిగా లేదనో ఏదో ఒకటి ఉంటాయి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. సో బెయిల్స్ వస్తాయి, బెయిల్ రాదు అని ఏం లేదు. కానీ ఒకవేళ ఇంట్రాగేషన్లో వాళ్ళు గనక అవినీతి పరులు కాదు, మంచి వాళ్ళే వీళ్ళు అని తెలిసినప్పుడు మళ్ళీ వీళ్ళు తర్వాత రిటర్న్ కేసు వేసే అవకాశాలు ఏమన్నా? వేస్తారు, వేస్తారు. ఓకే. ఎందుకంటే వీళ్ళ రెప్యుటేషన్ చాలా దెబ్బతిని ఉంటుంది. అప్పటికి వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీలోనైనా లేతే పబ్లిక్ సర్వెంట్లో మంచి పేరు సర్వీసెస్లో ఉన్న వాళ్ళకైనా మంచి పేరు ఉండి, అది మీరు ఏమి అలాగ చాలా తక్కువ అమ్మా. ఎందుకంటే వాళ్ళ మీద నేర నిరూపణ కాకుండా వాళ్ళని క్రిమినల్స్గా మాత్రం నిర్ధారించదు ఎవరు. ఇప్పుడు మనం కవిత గారినే చూద్దాం, నిరూపణ ఇంకా కాలేదు. వాళ్ళని ఓన్లీ ఇంట్రాగేషన్ కోసం తీసుకెళ్ళారు, వాళ్ళు ఆవిడ నిరూపించుకుంటాను అని అంటున్నారు కదా. ఒకవేళ నిర్ధారణ కాకపోతే బయటకు వచ్చేస్తారు, బెయిల్ మీద వచ్చేస్తారు. కేసు మాత్రం జరుగుతుంది, ఇంకా ఇంట్రాగేషన్ అలా జరుగుతూ ఉంటాయి. తెలియాలి కదా, వెంటనే క్లోజ్ అయిపోవడానికి అదేమి చిన్న విషయాలు కాదు కదమ్మా. సో ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటాయి కానీ బయటకు వచ్చేయచ్చు. వాళ్ళకి ఏంటంటే బెయిల్కి ఇంత అమౌంట్ ప్లస్ సెక్యూరిటీగా వాళ్ళు మళ్ళీ బార్డర్ దాటి వెళ్ళకూడదు, ఇవన్నీ ఉంటాయి కొన్ని రూల్స్. ఈ పొలిటికల్ లీడర్స్ మీద మనం కేసు వేసేటప్పుడు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా మేడం? ఓన్లీ లేకుంటే మనకు ఏదైనా ప్రూఫ్ ఉంటే దాని మీద కేసు వేయొచ్చా? ఏదైనా ప్రూఫ్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని, పొలిటికల్ లీడర్సే కాదు కామన్ మ్యాన్ మీద కూడా వేయడానికి లేదు. ప్రతి దానికి ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్లు కావాలి, అప్పుడే నువ్వు కేసు వేయాలి. లేదంటే కేసు వేద్దామని అనుకున్న వాళ్ళ మీదకే కేసులు చుట్టుకుంటాయి. ఎవిడెన్స్ ఉంటేనే